నమస్కారం ఫ్రెండ్స్. క్రికెట్ వీరత్వాన్ని చూడాలంటే ముంబై ఇండియన్స్ని చూడాలి. అదే క్రికెట్లో దూకుడిని చూడాలంటే కోల్కతా నైట్ రైడర్స్ని చూడాలి. 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్, గత ఏడాది ఛాంపియన్ అయిన కోల్కతా ఈరోజు తలపడితే మైదానం దద్దరిల్లిపోవాల్సిందే. ఈరోజు జరిగే రాత్రి మ్యాచ్ ఈ పోరులో ఎవరు కింగ్, రోహిత్ శర్మనా లేకపోతే శ్రేయస్ అయ్యరా, బలగమా, అసలు ఈరోజు ఎవరికి ఎక్కువ గెలిచే ఛాన్స్ ఉంది, మీ వీడియోలో తోతుగా విశ్లేషిద్దాం. ఓకేనా? ముందుగా మనం ముంబై గురించి మాట్లాడుకుంటే రోహిత్ శర్మ ఫామ్లో ఉంటే ఆపే మడగాడు ఇవ్వలేరు. వీరికి తోడుగా సూర్యకుమార్ యాదవ్ ఉంటే బంతికి స్టేడియం బయట ఉండాల్సిందే. ముంబై బలం ఎప్పుడు వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ మరియు బూమ్రా బౌలింగ్. అయితే ఈరోజు మన వాకట స్టేడియంలో మ్యాచ్ జరిగే ముంబైకి తిరుగుండదు. కానీ కోల్కతా బౌలర్లను ముంబై బ్యాట్లను ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది అసలు పాయింట్. ఇంకా కేకేఆర్ విషయానికి వస్తే వాళ్ళ దగ్గర ఉన్న ఆల్రౌండర్ వాళ్ళ పెద్ద బలం సునీల్ నారాయణ ఇచ్చే షాట్స్, రసూల్ ఇచ్చే ఫినిషింగ్ ప్రతిదీ జట్టుకి చెమటలు పట్టించే ఖాయం. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్లో టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. స్పిన్ మాయాజాలంతో ముంబైని కట్టడి చేస్తారా, లేకపోతే ముంబై హోంగడు కేకేఆర్ చేతులు ఎత్తేస్తుందా? ప్రస్తుతం ఫామ్ చూస్తుంటే రెండు టీమ్స్ సమానంగా ఉన్నాయి. కానీ రికార్డులో చూస్తే ముంబై కొంచెం హెడ్ ఉంది. కానీ క్రికెట్లో ఏదైనా జరగవచ్చు. నా ప్రిడిక్షన్ ఈరోజు మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టుకి 60% గెలిచే అవకాశం ఉంది. మరి మీరు ఉద్దేశం ఏంటో? రోహిత్ శర్మ సెంచరీ కొడతాడా, లేక కేకేఆర్ బౌలర్ మ్యాచ్ని లాగేసుకుంటారా? మీ ఫేవరెట్ టీం ఏందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్. మీ ఫేవరెట్ టీం ఏందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్.